ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఓ తల్లి నిన్ను మర్చిపోతుంది, తండ్రి నిన్ను విడిచేస్తాడు, అన్నదమ్ములు ఉన్నా కూడా నేను ఉన్నానులే అంటారు. కానీ నీకు ఒక కష్టము బాధ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నిన్ను చేయి విడిచేస్తారమ్మా. ఇది నా జీవితంలో జరిగింది. నాకు కావలసినంత బంధుమిత్రులు, స్నేహితులు అందరూ ఉన్నారు. కానీ ఓ కష్టం అన్న వచ్చినప్పుడు, ఓ బాధ వచ్చినప్పుడు ఎదురుగా చెప్తారు. కానీ వెనకాల వెళ్ళి ఏం చేస్తారంటే హ్యాండిల్ చేస్తారు, కృంగతీస్తారు. మన పరిస్థితులు ఎత్తి చూపి ఏం చేస్తారంటే బాధపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నామేమో. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం చేయాల్సిందంతా ఏమంటే, ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా. ఈ ప్రేమను మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే భయము భక్తులు కలిగి ఉండాలి, భయభక్తులు కలిగి జీవించాలి. హల్లెలూయా. ఏం కలిగి జీవించాలి? భయభక్తులు కలిగి జీవించాలి. చూడండి, ఇంకో వాక్యం నేను చదువుదాం. యెషయా 49:15 వచనం. యెషయా 49. హల్లెలూయా. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపక ఉండునా? హల్లెలూయా. తన కడుపులో పుట్టినటువంటి బిడ్డను ఎవరైనా కరుణింపక ఉంటారండి? చెప్పాలి, ఉంటారా? ఎవరు ఉంటారు? అమ్మ ఏం చేస్తుందంటే అప్పటిదాకా పాలిచ్చి కొద్దిగా భోజనం చేద్దామని ప్లేట్లో అన్నం పెడతారు, ప్లేట్లో చేయి పెడతారు. బిడ్డ ఏడ్చినప్పుడు ఏడిస్తే ఏడాలే మళ్ళీ పాలు ఇద్దామని తింటారా? ఏమండి, ఏం చేస్తారమ్మా? మళ్ళీ చేయి కడుక్కోవడం, మళ్ళీ ఏం చేస్తారు? బిడ్డకే పాలు ఇస్తారు. అంతేనా? మళ్ళీ కొద్దిసేపు ఈ రోజంతా వీటిలో కష్టపడ్డాం కదా, కొద్దిసేపు పడుకుందాం, అలసిపోయాం కదా, ఒళ్ళంతా టైర్డ్ అయిపోయింది అని అప్పుడుదా పడుకొని నిద్రపు వచ్చేలా ఉంటుంది. మళ్ళీ బిడ్డ ఏడుస్తుంది. విసుక్కుంటారమ్మా? ఎవరు విసుక్కోరు. మళ్ళీ వెళ్ళి ఏం చేస్తుంది? పాలిచ్చి అతను లాలిచ్చి మళ్ళీ నిద్రపోస్తుంది.